హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రానికస్ కంపెనీ నుంచి టెక్నికల్ సపోర్ట్ జాబ్ రోల్స్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మరి ఎలాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. డైలీ జాబ్ అప్డేట్స్ గురించి మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. మరి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే గ్రానికస్ అనేది ఒక గ్లోబల్ టెక్ కంపెనీ అండి. ప్రస్తుతం టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ రోల్ కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ టెక్నికల్ సపోర్ట్ రోల్ లో మీరు క్లయింట్స్ అయితే హ్యాండిల్ చేయాలండి. వాళ్ళకుండే టెక్నికల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ మీరే సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చండి. రోల్ వచ్చేసరికి టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్, గ్రానిషియస్ కంపెనీ. లొకేషన్ వచ్చేసరికి రిమోట్, అంటే ఇండియా వైడ్ గా ఎక్కడైనా సరే మీకు జాబ్ పోస్టింగ్ అనేది రావచ్చు. ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అయినా పర్లేదు, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. డొమైన్ వచ్చేసరికి ఐటీ సపోర్ట్ లేదా కస్టమర్ సపోర్ట్ అండి. సో ఈ రెండు రోల్స్ కి అయితే ప్రస్తుతానికి హైరింగ్ జరుగుతూ ఉంది. ఈ జాబ్ కి మీకు ఉండాల్సిన కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అనమాట. డేటాబేసెస్ తో వర్క్ చేయడం, వెబ్ అప్లికేషన్స్ తోటి, క్లౌడ్ సిస్టమ్స్ తోటి వర్క్ చేస్తూ ఉండాలి. అలాగే మీకు క్లయింట్స్ నుంచి టెక్నికల్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మీరే రిజాల్వ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్ కి అయితే ఎలిజిబుల్ అండి. మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, టెక్నికల్ సపోర్ట్ బేసిక్స్ వస్తే సరిపోతుంది. టికెటింగ్ సిస్టమ్స్ అంటే మనకి జీరా, జెన్డెస్క్, సేల్స్ ఫోర్స్ ఈ టూల్స్ మీకు అయితే ఐడియా ఉండాలన్నమాట. అన్నిటికీ మించి మీ యొక్క కమ్యూనికేషన్ అనేది బాగుండాలండి. సో ఇవన్నీ కూడా మీకు ఉన్నట్లయితే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఇచ్చాను. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేసి వెంటనే వెళ్ళి ఇదే విధంగా అప్లై చేసుకోండి. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇలా కనబడుతుందండి. సో గ్రానికస్ కంపెనీకి సంబంధించి పేజ్ అనమాట. ఇక్కడ మీకు అప్లై అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు ఇచ్చే ఈమెయిలే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అన్నిటికీ కూడా అదే యూజ్ చేయాలన్నమాట. మళ్ళీ మీరు ఈమెయిల్ అనేది మార్చకుండా ఉండాలి. మీరు ఈమెయిల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు టెక్నికల్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ అనేసి అయితే ఉందన్నమాట. సో టోటల్ గా 3 స్టేజెస్ అయితే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ ప్రొఫైల్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దానికి మీకు ఇక్కడ కింద రెజ్యూమ్, తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా అడుగుతుంది. ఈ వెబ్సైట్ లో మీకు జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో రెజ్యూమ్ లో ఖచ్చితంగా దాన్ని అయితే ఇంక్లూడ్ చేయండి. అవే కీవర్డ్స్ అయితే ఉండాలి. ఇక తర్వాత మీ ఫుల్ నేమ్, డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోండి. సో సింపుల్ గా ఉండేలాగా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వాలంటే మీకు పాస్వర్డ్ అనేది గుర్తుండాలి. అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ సబ్మిట్ యువర్ ప్రొఫైల్. ఇది చేసిన తర్వాత ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవన్నీ కూడా ఫిల్ చేస్తే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకున్నట్లే అండి. ఈ జాబ్ కి ఇంకా మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సీనియర్ సపోర్ట్ ఇంజనీర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, తర్వాత క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్, టెక్నికల్ కన్సల్టెంట్, ఇలా మీకు ప్రతి ప్రమోషన్ కి శాలరీ ప్యాకేజెస్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. వర్క్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇండియా వైడ్ గా ఎనీ లొకేషన్ మీకైతే పోస్టింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఎవరైతే బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నారో, జాబ్స్ లేకుండా ఇంకా జాబ్ రాకుండా ఉన్నారో, తప్పకుండా వాళ్ళకి ఇదైతే యూస్ అవుతుందండి. మన ఛానల్లో డైలీ నాన్ ఐటీ జాబ్స్, ఐటీ జాబ్స్ కి సంబంధించి 10th ఇంటర్మీడియట్ బేస్డ్ జాబ్స్ అన్నిటి గురించి కూడా డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.